షుగర్‌కి చాలామంది చెప్తూ ఉంటారు. సార్ మెంతి పొడిని రోజు పడుకున్నప్పుడు తింటున్నాం. లేతే పరగడుపున తింటున్నాం. మెంతులు నానబెట్టుకొని తింటున్నామండి. ఈ మెంతులనేది నవలకూడదండి యాక్చువల్‌గా. అది నానబెట్టినప్పుడు ఒక జిగురు పదార్థంలాగా తయారవుతుందనమాట. నానబెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఈవినింగ్ శుభ్రంగా కడగండి దాన్ని. దుమ్ము గాని, ఈ నిలవ ఉండటానికి ఏసి కెమికల్స్ గాని ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా కడుక్కొని అప్పుడు నీళ్ళలో ఏసుకోండి. మీ హైటు, వెయిటు, వయస్సు ఇయన్నీ చూసుకుని, మీకున్న ఇబ్బంది ఇయన్నీ చూసుకునే ఆ మెంతులు మోతాదు నిర్ణయించుకొని నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఏం చేస్తారంటే గిరగిరా తిప్పుకుని ఆ మెంతులు నవలకుండా మింగేస్తేనే మీకు చక్కగా పనిచేస్తాయండి. పౌడర్ కన్నా. పౌడర్ కొట్టుకునే వాళ్ళు కూడా వేపించకుండా కొట్టుకోవద్దండి. వేపింతే దాని యొక్క గుణం దాంట్లో ఉన్న ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో బయటికి రావడం వల్ల మీరు తాగిన వెంటనే ఆ పార్టికల్స్ తొందరగా విడిపోతాయి అన్నమాట. ఇలా తాగడం వల్ల ఏంటంటే ఉపయోగం మెంతుల వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుందండి. ఏదైతే ఎక్కువ ఆకలి ఉందో ఆ ఆకలిని కడుపులో మంట ఇవన్నీ తగ్గించి ఆకలిని తగ్గించి స్లోగా ఈ మెంతుల్లో ఏదైతే మెడిసినల్ వాల్యూస్ షుగర్ తగ్గించి ఉన్నాయో అవి సన్నగా కొన్ని గంటల పాటు మీకు ఇస్తాయన్నమాట. అదే చూర్ణం కానీ నవిలేసి కానీ తీసేసుకున్నారనుకోండి దాని ప్రభావం చాలా తొందరగా అయిపోతుంది పొట్టలో. అందుకేంటంటే ఈ అరగటం కూడా స్లోగా అరుగుతాయి కాబట్టి గింజగా మీరు తినేయటం వల్ల ఈ రిలీజ్ అయ్యేది అందులో ఉన్న కెమికల్ ఏదైతే ఉందో షుగర్ని తగ్గించే కెమికల్ అది స్లోగా రిలీజ్ అవ్వటం వల్ల మీకు ఎక్కువ పని చేస్తాయండి. నేరేడుకాయల గింజలు ఏవైతే ఉంటాయో ఆ నేరేడు గింజలను తెచ్చుకునండి. దోరగా వేపించి పౌడర్ చేసుకుని ఒక డికాక్షన్లో పెట్టుకుని అది వగరగా బాగుంటుంది. వేపింతే టేస్ట్ కూడా కాఫీ టైప్లో. కాఫీలో కలుపుకొని కూడా తాగొచ్చు మీరు టీలోని. అది కూడా మీ యొక్క ప్యాంక్రియాస్ మీ లివర్ని బాగు చేసి షుగర్ తగ్గించడానికి చక్కగా పనిచేస్తుందండి.